హరే కృష్ణ ఆత్మబంధువులకు పెద్దవాళ్ళకు ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి ఈ చలి లేదా వర్షకాలంలో. సో ఎందుకంటే ఇక్కడ బాగా వర్షము రావడము, తర్వాత సూర్యుడు లేకపోవడం, వాతావరణం చల్లగా ఉండడం, ఇవన్నిటి కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనిషి శరీరంలో రక్తము చల్లగా అయిపోతుందనమాట. ఎందుకంటే చేతులు కాళ్ళు బయట శరీరం ఎక్స్పోజ్ అవుతాయి కదా బయటకు. దాంతోటి చేతులు కాళ్ళు చల్లబడిపోయి రక్తము చిక్కగా అయిపోయి ఒక్కొక్కసారి రక్తం గడ్డగట్టుకపోతుంది అనమాట ఎక్కడో ఒక దగ్గర. ఎప్పుడైతే రక్తం గడ్డగడుతుందో అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఒక్కోసారి గుండెలోకి వెళ్తే హార్ట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సింది ఏంటంటే, అంటే 45-50 ఇయర్స్ నుంచి పైబడినటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఈ చలికాలంలో బాగా చల్లగా ఉండడానికి ట్రై చేయొద్దు. అంటే ప్యాంట్ కానీ లేకుంటే కాళ్ళు పూర్తిగా వేడిగా వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. సో పడుకున్నప్పుడు కూడా ఏసీ అవి తగ్గించుకోవాలి. ఫ్యాన్ కంటిన్యూస్ స్పీడ్గా ఉండే ఫ్యాన్ తగ్గించుకోవాలి. కొంచెం వేడిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ ఈ ఎప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడము అనేది మనము ఊహించమన్నమాట. అక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ ప్రాబ్లము రక్తం చల్లగా కావడం వల్ల జరుగుతుందన్నమాట. అయితే ఎవరికి ఈ ఛాన్సెస్ ఉంటాయంటే, ఎవరికైతే డయాబెటీస్ చాలా రోజుల నుంచి ఉంటుందో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రక్తం చిక్కబడడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రక్తము పల్చగా అయ్యేటువంటి టాబ్లెట్స్ మేము వేస్తున్నామండి అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. అది ఒక్కోసారి పెద్దగా పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. సో రక్తము చిక్కగా అయ్యే వాళ్ళు ఎవరై ఉంటారు? ముఖ్యంగా నీళ్లు సరిగా తాగని వాళ్ళు. సో వాళ్ళకు నీళ్లు తాగడం ఇష్టం ఉండదు, నీళ్లు తాగడం మర్చిపోతారు. ఓసారి నీళ్లు సరిగా తాగని వాళ్ళకు కూడా రక్తము చిక్కగా కావడానికి అవకాశం ఉంది. ఇంకా రెండవది ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించడం, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇంకా చల్లగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవడం, చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన ఆహారాలు తీసుకునే వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు ఈ యొక్క అంటే బాడీలో చల్లదనం ఏర్పడి రక్తము చిక్కగా అయిపోయి గడ్డగట్టడానికి అవకాశం ఉంది. సో వీలైనంత వరకు 45+ ఆర్ 50+ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ సో వేడివేడి అన్నము, వేడివేడి కూరలతోటి కూడిన ఆహార పదార్థమే ఇవ్వాలి. సో అప్పుడే వండింది అయితే ఫ్రెష్, పొద్దున వండింది మళ్ళీ సాయంత్రం వేడి చేయడము శాస్త్ర విరుద్ధం అనమాట. సో అలా వేడి చేసి తినకూడదు, ఎప్పటికప్పుడే వేడి అయింది తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏం చేయాలంటే, సో వారి యొక్క మధుమేహం కంట్రోల్లో ఉందో చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంకో విషయము హైపర్ టెన్షన్ అంటే బీపీ అనమాట. సో వీళ్ళ బీపీ ఎలా ఉందో చూసుకోవాలండి. బీపీ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. సో బీపీ 120/80 దాటి ఉందనుకోండి, వాళ్ళు ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా తొందరగా అవకాశం ఉంది. సో బీపీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడానికి కావాల్సిన యోగా, ప్రాణాయామము మరియు మిగతా భక్తి చేయడము, జపం చేయడము, భగవంతుని దగ్గర సేవ చేసుకోవడం, ఇలాంటి కొంచెం మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. సో హై ప్రెషర్ ఉన్నటువంటి పనులను తగ్గించుకోవాలి. హై ప్రెషర్ ఉన్నటువంటి విషయాలను కొంచెం దూరంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. సో ఇలా మనము ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఇంకా ఏంటంటే, రక్తం పల్చగా ఉండడానికి అన్నిటికంటే బెస్ట్ వెల్లుల్లి అండి. వెల్లుల్లి మనం ఆహారంలో తింటున్నాం కదా, మరి కాబట్టి రక్తం పల్చగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అది కూడా వాస్తవమే. కానీ అందులో డోసు సరిపోదన్నమాట. అప్పుడు మనము ఈ వెల్లుల్లి రెబ్బలను ఏం చేయొచ్చు అంటే, మీకు ఐడియా ఉందా? కుమ్ము అంటాం. కుమ్ము అంటే నిప్పు తలగకుండా వేడి చేయడం ఒక వస్తువును. సో ఈ కుమ్ము అంటే కొంచెం వెచ్చగా చేసి వెల్లుల్లి రెబ్బలను డైలీ రోజుకు ఒక 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను కుమ్ములా పెట్టి వేడి చేసుకొని తీసుకోవడం, డైరెక్ట్ తీసుకోవడం. కొంచెం డైరెక్ట్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే దాన్ని కచ్చపెచ్చగా దంచి ముద్దలాగా చేసి కొంచెం అందులో లైట్గా ఏమంటారు హింగ్ వేసి, కొంచెం చిన్న హింగ్ వేసి దాన్ని ఎవ్రీడే తీసుకుంటే రక్తం పల్చ కావడానికి, వేడి కావడానికి అవకాశం ఉంది. అయితే ఇది కంటిన్యూస్గా చేయొద్దు. ఎందుకంటే ఒక 10 డేస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చేయాలి. మళ్ళీ ఒక 10 డేస్ తీసుకోవాలి. ఎప్పుడైతే వెల్లుల్లి యొక్క ఓవర్ డేస్ అయిందో వాళ్ళకు మూత్రం మంట వస్తుందన్నమాట. సో మూత్రం మంట వస్తుంది, ఆ బాడీలో పొగలు వస్తుంది కదా, అప్పుడు ఆ వెల్లుల్లి డోస్ను ఆపేయాలి. మళ్ళీ ఎప్పుడైనా ఈ వర్షకాలము మరి చలికాలం అయ్యేదాకా జాగ్రత్తగా ఈ వెల్లుల్లి యొక్క విషయము అంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు. అయితే అలా నోరంతా వాసన వస్తుంది,
సో మాట్లాడినప్పుడు వెల్లుల్లిపాయ వాసన వస్తుంది అనుకునే వాళ్ళు లశునాది వటి అని చెప్పి టాబ్లెట్ దొరుకుతుంది. లశునాది వటి, అది వెల్లుల్లితోటే తయారవుతుంది అనమాట. దీన్ని ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 తీసుకోవాలి. సేమ్ ఇది కూడా ఏది ఒళ్ళు వేడైంది, బాగా పొగలు వస్తుంది, చెవులలోకి ఇట్లా పొగలు వస్తుంది అనమాట. అప్పుడు ఆ లక్షణాది వాటి ఆపేయాలి. మళ్ళీ 10 రోజులు ఆపేసి మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ 10 రోజులు ఆపేయాలి, మళ్ళీ తీసుకోవాలి. ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకు ఆగిపోవడానికి అవకాశం ఉంది. రక్తం పలుచగా అవుతుంది అనమాట. సో అలోపతిలో ఉన్న మందులతో మీకు తెలుసు స్టాటిన్ డ్రగ్స్ అని వేస్తారు. స్టాటిన్ డ్రగ్స్ ఇవి ఒక్కోసారి ప్రమాదకరంగా అవే మనకు గుండె పోటు ముప్పును తీసుకొస్తున్నట్టుగా చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో ఈ స్టాటిన్ డ్రగ్స్ కంటే బెస్ట్ వెల్లుల్లి ద శ్రేష్టం అనమాట. సో చాలామంది ఇంకొక సమస్య ఏంటంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్లో అప్పుడే ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా మనం తొందరగా రికవర్ కావడానికి. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని డౌట్ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయండి. ఒక చెయ్యి ఒక కాలు చచ్చిపడిపోవచ్చు, లేదా 2 చేతులు 2 కాళ్ళు చచ్చిపడిపోవచ్చు. ఏదైనా ఒక వైపుకు చచ్చిపడిపోవడం, మూతి వంకర కావడము, మాట తత్తరపోవడము, మాట సరిగా రాకపోవడం, కళ్ళు మూత పడకపోవడం, వాళ్ళు కొంచెం మాట్లాడేది పరాకుగా మాట్లాడడం, ఇలా అవకాశం ఉంది. సో అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే వాళ్ళకు విరేచనం చేయించాలి. అర్జెంటుగా వాళ్ళకు విరేచనం చేయాలి. అంటే కొంచెం ఒక 10 ml ఆముదాన్ని తాపించాలండి. 10 ml నుంచి 15 ml వంట ఆముదం అని దొరుకుతుంది. క్యాస్టర్ ఆయిల్, వంట ఆముదం దీని పేరు. అది 15 ml డైరెక్ట్ తాపించాలి. ఓసారి వాళ్ళు తాగే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా పక్షవాతం వస్తే వాళ్ళు మింగలేరు అనమాట. సో వాళ్ళకు పడుకోబెట్టి తాగిపించవద్దు, కూర్చునబెట్టి తాగిపించాలి. ఒకవేళ అలా తాగని పక్షంలో అప్పుడు వాళ్ళు నోట్లో పెడితే వాళ్ళు సొంతంగా మింగగలుగుతేనేమో మింగేటట్టు ట్రై చేయాలి. అట్లా లేకపోతే రైల్స్ ట్యూబ్ ద్వారా మనము ముక్కులో పైప్ వేస్తారు కదా, ఆ పైప్ ద్వారా 15 ml వంట ఆముదం పంపించాలి. ఎప్పుడైతే పంపిస్తామో విరేచనం అవుతుంది. ఇది వీక్లీ వన్స్ చేయాలండి. సో వీక్లీ వన్స్ వంట ఆముదం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మలాన్ని అది తొందరగా బయటికి రిలీజ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పని. రెండవది బీపీ కంట్రోల్ ఉందా లేదా చూసి, బీపీ హైగా ఉందనుకోండి అప్పుడు సాల్ట్ రిస్ట్రిక్షన్ చేయాలి. అంటే ఉప్పు పూర్తిగా మానేయాలి. అంటే 0 సాల్ట్ అనమాట. అస్సలు ఉప్పు వేయకుండా మనం ఏం చేయాలంటే ఆహారాన్ని ఇస్తూ, అది సర్పగంధ గణవటి అని చెప్పి మార్కెట్లో దొరుకుతుందండి. జటామాంసి వటి లేకుంటే సర్పగంధ వటి దొరుకుతుంది. ఈ సర్పగంధ వటి పొద్దున 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఒక 1 వీక్ వేసి చూడండి. సో బీపీ కంట్రోల్ వేసినాక ఒక్కొక్కటి వేసుకుంటూ మనము ఈ సర్పగంధ గణవటితోటి బీపీని కంట్రోల్ చేయొచ్చు. మరి బ్రెయిన్లో కనుక క్లాట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దశమూలాది కషాయము మార్కెట్లో దొరుకుతుంది. దశమూలాది కషాయం పొద్దున 15 ml, మధ్యాహ్నం 15 ml, సాయంత్రం 15 ml మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇంకా వాత గజాంకుశ రస్ అని చెప్పి టాబ్లెట్ దొరుకుతుంది. ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఒకళ్ళు మింగే పరిస్థితి ఉంటేనేమో మామూలుగా గోరువెచ్చనితోటి నీళ్ళతోటి ఇవ్వాలి. అట్లా మింగలేని పరిస్థితిలో వాళ్ళకు ఏదైనా పౌడర్ లాగా చేసి నీళ్ళలో కలిపి రైల్స్ ట్యూబ్ ద్వారా లేదా గొంతులో మనం కూర్చునబెట్టి తాపించాలి వాళ్ళకు. అలా వాత గజాంకుశ రస్ లేకపోతే మహాయోగరాజ గుగ్గులు, ఈ 2 రకాలు, మొత్తం 3 రకాల కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. మహాయోగరాజ గుగ్గులు. తర్వాత మనం బ్రెయిన్ స్ట్రోక్ తగ్గాలి అంటే బ్రెయిన్లో క్లాట్ కరగడానికి ఇక్కడ మనం ఏం చేయాలి, నవక గుగ్గులు కానీ, మేధోహర గుగ్గులు కానీ, లశునాది వటి కానీ, ఈ 3 ఏదో ఒకటి తీసుకొని మనం ఖచ్చితంగా వాళ్ళకు ఉదయం 2 టాబ్లెట్లు, మధ్యాహ్నం 2 టాబ్లెట్లు, సాయంత్రం టాబ్లెట్లు, 2 టాబ్లెట్లు, 6 టాబ్లెట్లు అనమాట. ఇది ఏజ్తో సంబంధం లేకుండా, వెయిట్తో సంబంధం లేకుండా, స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా ఫస్ట్ ఇవి చేయాలా. సో డయాబెటీస్ ఆల్రెడీ ఉందనుకోండి, డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. వాళ్ళకు వీలైనంత వరకు తెల్లన్నం అనేసి అంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తగ్గించి ఎక్కువగా సూప్స్ ఇవ్వాలి. సో సూప్ ఏమన్నా అన్ని కూరగాయలు వేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఉప్పు లేకుండా ఆ పిసికి ఫిల్టర్ చేసి ఆ సూప్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఒక వారం రోజులు కనుక అలా చేస్తే ఖచ్చితంగా బ్రెయిన్ స్ట్రోక్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా సీరియస్గా బ్రెయిన్ స్ట్రోక్ ఉంది అంటే ఫస్ట్ ఏమన్నా బ్లీడింగ్ అవుతుందేమో అని చెప్పి అప్పుడు ఒక సిటీ స్కాన్ బ్రెయిన్ కావచ్చు, ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ తీసిన తర్వాత అప్పుడు ఒక నిపుణులైనటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా బ్రెయిన్ స్ట్రోక్ ఇమ్మీడియట్లీ తగ్గడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ.